Good morning, students. Yesterday we discussed about the overall objectives and philosophy. Today we go for the analysis rules of thumb. Yesterday I discussed the introduction on the topics. In the last 2 minutes before, I tell something about the attendance procedure. అటెండెన్స్ గురించి నేను చెప్పాను, కానీ ఎవరు అది ఫాలో అవ్వలేదు. అంటే ఎవరు కూడా వీడియో పూర్తిగా చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పూర్తిగా చూడకపోతే మీకు ఏం అర్థమైందనేది ఎవరా తెలుస్తుంది? గివింగ్ ఓన్లీ 20 to 25 minutes వీడియోలో చివరిదాకా చూడటం అనేది మానేశారు. వెరీ క్లియర్గా నేనేం చెప్పాను అనేది మీరు వింటే తెలుస్తుంది. మీరు సగం విని అర్థం కాలేదంటే నో వన్ క్యాన్ హెల్ప్ యూ. అటెండెన్స్ కావాలంటే మీరు వినకపోయినా అటెండెన్స్ అనేది వస్తుంది. జస్ట్ గివింగ్ ఏ కామెంట్, రోల్ నెంబర్ అనేది ఇచ్చేసి వదిలేస్తున్నారు. If you listen the same PPT or the video lecture, yesterday in my class I told, if you have any doubts, make a message in WhatsApp. Otherwise, if you complete the listening of or completing the session, you make okay, then only I will give the attendance. But no one can give the okay answer. Just you put as a today also, after discussion of my class, in the middle or the last, I have given one word. That word should be placed in the comment. Then only I will give the attendance. In the middle of the session or the last, I will give a one word. That word should be placed in the comment box. Then only you will get the attendance. So analysis rules of thumb. సో మనం ఆల్రెడీ నిన్న చెప్పుకుంది ఏంటి? సో స్టార్టింగ్ నుంచి కూడా మనకి 5 అనేది మెయిన్ ఇంపార్టెంట్. అనాలిసిస్, రిక్వైర్మెంట్స్, డిజైన్, కోడింగ్ అండ్ డిప్లాయ్మెంట్. ఇవి మనకి మెయిన్. ఇందులో ఫస్ట్ అనాలిసిస్ అనేది ఎలా, ఇది మెయిన్గా థంబ్ రూల్ అంటారు. అనాలిసిస్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద థంబ్ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. The model should focus on requirements that are visible within the problem of our business domain. The model should focus on requirements that are visible within the problem or the business domain. ఏదైతే మనం అనాలిసిస్ చేస్తున్నామో దాని రిక్వైర్మెంట్స్ మన యొక్క ప్రాబ్లంకి లేదా బిజినెస్ అప్లికేషన్కి ఈక్వల్గా ఉండాలి. ద లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ షుడ్ బి రిలేటివ్లీ హై. నువ్వు ఏదైతే అబ్స్ట్రాక్ట్ చేయాలనుకున్నావో అది కరెక్ట్గా ఉండేటట్టుగా ఉండాలి. డు నాట్ గెట్ బోగ్డ్ డౌన్ ఇన్ డీటెయిల్స్ దట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హౌ ద సిస్టమ్ విల్ వర్క్స్. బోగ్డ్ అంటే అన్నెసరీ థింగ్స్ మీదకి నువ్వు వెళ్ళి మనకు కావాల్సిన అనాలిసిస్ అనేది సరిగ్గా చేసుకోలేకపోవచ్చు. సో అలాంటివి ట్రై చేయకుండా ఎక్స్ప్లెయిన్ ద హౌ ద సిస్టమ్ విల్ వర్క్స్.
each element of the requirements model should add to an overall understanding of the software requirements and provide insight into the information domain, function and behavior of the system. Each element of the requirements model should add to an overall understanding of the software requirements and provide insight into the information domain, function and behavior of the system. ఏవైతే ఫంక్షన్ని కనుక నువ్వు క్రియేట్ చేస్తున్నా, ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ మన సాఫ్ట్వేర్ కానీ మన డొమైన్కి రిక్వైర్మెంట్స్లో ఏదైతే ఉందో సో దాన్ని ఓవరాల్గా అండర్స్టాండ్ చేసుకొని మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ని యూజ్ చేసుకోవటం. Be certain that the requirement model provides value to all. So stakeholders, each consistency has its own use for the model. Stakeholders, each consistency has its own use for the model. Keep the model as simple as it can be. Do not create additional diagrams when they add no new information. Do not use complex rotational forms when a simple list will do. సో థంబ్ రూల్స్ ఏంటి, ఏవైతే అవి ఏది పడితే ఆ డయాగ్రామ్ యూజ్ చేయకూడదు. స్టాక్ హోల్డర్ అంటే ఎవడైతే మన సాఫ్ట్వేర్ కావాలి అనుకున్నాడో వాడు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అడిషనల్గా మన డయాగ్రామ్ గీయాల్సిన వాళ్ళే. వాడు ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా యూ షుడ్ బి యూజ్ ద డయాగ్రామ్. సో ఇవన్నీ ఎప్పుడు కాంప్లెక్సిటీ అంటే డిఫికల్టీ ప్లేస్. కాంప్లెక్స్ అంటే ఏంటి, కష్టతరమైనది. మనం డిజైన్ చేసే సాఫ్ట్వేర్లో ఏది కష్టంగా అనిపిస్తుందో ఆ ప్లేస్ని మనం యూజ్ చేసుకుంటాం, దాన్ని సింపుల్ చేసుకుంటాం. కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో దాన్ని సింపుల్ చేసుకోవడానికి వీ యూజ్ యాజ్ ఏ మోడల్స్. See the diagram, requirements modeling approach. So software requirements, we have a 4 parts. One is the scenario based models, class models, flow models, behavioral models. Example, use cases, user stories in scenario based model. In class model, class diagrams and collaboration diagrams. Behavioral model, state diagrams and sequence diagram. And flow model, we have used the DFDs,
and data models. So the diagram tells you the scenario అంటే మన రిక్వైర్మెంట్స్ ఏది కావాలో, సినారియో అంటే కావాల్సిన దాన్ని బేస్ చేసుకొని యూస్ కేస్ డయాగ్రామ్స్కి ఇస్తాం. ఇక్కడ యూస్ కేస్ అంటే మనకి ఏదైతే పనికి వస్తుందో దాని డయాగ్రామ్స్ని, యూజర్ స్టోరీస్ ఏదైతే యూజర్ అనేవాడు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని రాసుకుంటా ఉంటే దాన్ని సినారియో బేస్డ్ మోడల్స్ అంటాం. అదే క్లాస్ మోడల్స్ అంటే మనం డెవలప్మెంట్ కోసం యూజ్ చేసే క్లాస్ డయాగ్రామ్స్, అందులో ఏంటంటే ఎంటిటీస్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, ఏది ఎలాంటి ఫంక్షనాలిటీ జరుగుతుంది అని చెప్పేటప్పుడు యూజ్ చేసే క్లాస్ మోడల్స్. అదే బిహేవియరల్ మోడల్ వచ్చేటప్పటికి స్టేట్ డయాగ్రామ్స్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వింగ్ ఇన్ సీక్వెన్స్ డయాగ్రామ్. సీక్వెన్స్ డయాగ్రామ్ అప్పుడు అవి ముందుకు వెళ్తున్నాయి అని చెప్పేటప్పుడు బిహేవియర్ మోడల్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే సీక్వెన్స్ అంటే ఏంటి, నువ్వు ఎంటర్ కొట్టావు నెక్స్ట్ ఏం స్టెప్ వెళ్తుంది, నువ్వు డిజైన్ చేస్తున్నావు అనుకో నెక్స్ట్ అనే బటన్ యూజ్ చేస్తున్నావు, నెక్స్ట్ అంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది దాన్ని స్టేట్ అంటాం. నెక్స్ట్ కొట్టాక ఎక్కడికి వెళ్ళిందో అది స్టేటు, ఈ నెక్స్ట్ తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంటుంది దాన్ని సీక్వెన్స్ అంటాం, దాన్ని నేను సీక్వెన్స్లోకి వెళ్తాం, దాని నుంచి నెక్స్ట్కి వెళ్తాం. సో ఈ రకంగా అది బిహేవియరల్ అంటే మార్పులు జరిగే మోడల్స్ని మనకి బిహేవియరల్ మోడల్స్ అంటాం. ఫ్లో మోడల్స్ వచ్చేటప్పటికి డైరెక్షన్స్ ఇస్తాం, దీని నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వాలి, సో దాని నుంచి బ్యాక్ ఎక్కడికి వస్తుంది. మనం ఎగ్జిట్ బటన్ కొట్టి ఎగ్జిట్ ఆర్ హోమ్ బటన్ నొక్కాం, హోమ్ బటన్ నొక్కగానే నువ్వు ఎక్కడో ఉన్న హోమ్ బటన్ అంటే మెయిన్ పేజీకి వచ్చేస్తాం, దాన్ని ఫ్లో మోడల్స్ అంటాం. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి యూజ్ చేసేటప్పుడు వాడేదాన్ని ఫ్లో మోడల్స్ అంటాం. సో ఈ మోడల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ హ్యావ్ యూ కెన్ డ్రా ద మోడల్, రిక్వైర్మెంట్స్ మోడలింగ్ అప్రోచ్. ఎన్ని డయాగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్లో? సినారియో బేస్డ్ మోడల్, క్లాస్ మోడలు, బిహేవియరల్ మోడల్, ఫ్లో మోడల్. ఈ 4 మోడల్స్ నుంచి మనం బేస్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మోడలింగ్ అనేది అప్రోచ్ అవుతుంది. All through the success of computer-based system or the product is measured in many ways. User satisfaction resides at the top of the list. If you understand how end users want to interact with a system, your software team will be better able to properly characterize requirements and build meaningful analysis and design models. Hence, requirements modeling with UML design with the creation of scenario in the form of use cases activity diagrams. So scenario based models అనేవి the success of computer based systems or the product అంటే మనం ఏదైనా డిజైన్ చేసి ఇప్పుడు సక్సెస్ గూగుల్ పే అనేది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా, ఫోన్పే అనేది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా. సో ఇవన్నీ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్. సో ఎప్పుడైతే ప్రోడక్ట్ అనేది సక్సెస్ అవుతుందో దానికి ఖచ్చితంగా కొన్ని మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాం.
ఆ మెజర్మెంట్స్లో ఏంటి, ఫస్ట్ యూజర్ సాటిస్ఫాక్షన్ అవటం, అదే ఫస్ట్ టాప్. అంటే ప్రతి ఒక్కరు ఇవాళ రోజున ఆల్మోస్ట్ ఒక 60% మెంబర్స్ గూగుల్ పే, ఫోన్పే వాడుతున్నారు అంటే యూజర్స్ ఆర్ సాటిస్ఫైడ్. దాన్ని మనం ఫస్ట్ టాప్ లిస్ట్లో అది ఫస్ట్ రిసైడ్ కింద పెట్టుకోవాలి. ఇఫ్ యూ అండర్స్టాండ్ హౌ ద ఎండ్ యూజర్స్ అంటే ఎవరైతే వాడుతున్నారో వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్, ఆ సిస్టమ్ కనుక యూస్ చేస్తే యువర్ సాఫ్ట్వేర్ టీమ్ విల్ బి బెటర్ ఏబుల్ టు ప్రాపర్లీ క్యారెక్టరైజ్ ద రిక్వైర్మెంట్స్ అండ్ బిల్డ్ మీనింగ్ఫుల్ అనాలిసిస్ అండ్ డిజైన్ మోడల్స్. మనం ఎప్పుడైతే వాడుతున్నామో అక్కడ ఏదో డ్రాబ్యాక్ వచ్చింది అది వాడికి చెప్తే దాన్ని ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని యాడ్ చేయటమో లేకపోతే దానిలో ఏదైనా డిజైన్ మోడల్ని యూజ్ చేయటమో చేస్తాం. హెన్స్ ద రిక్వైర్మెంట్ మోడలింగ్ విత్ UML డిజైన్ విత్ ద క్రియేషన్ ఆఫ్ సినారియో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూస్ కేస్ యాక్టివిటీస్ డయాగ్రామ్. సో ఎవరైతే ఇక్కడ ఈ సినారియో బేస్డ్ మోడలింగ్ దగ్గర దాకా విన్నారో, ఇక్కడ మనకి ఏంటి యాక్టివిటీ డయాగ్రామ్ అనేది కామెంట్ బాక్స్లో మీ రోల్ నెంబర్ యాక్టివిటీ డయాగ్రామ్ అనే వర్డ్ మీరు రాసి వాళ్ళకి అటెండెన్స్ అనేది ఇస్తాం. సో వెరీ క్లియర్. మీకు అటెండెన్స్ చాట్ బాక్స్లో ఆర్ కామెంట్ బాక్స్లో మీ రోల్ నెంబర్ యాక్టివిటీ డయాగ్రామ్ అని రాయండి. అదే కామెంట్ చేస్తే యువర్ అటెండెన్స్ విల్ బి కన్సిడర్డ్. ఓకే. సో నెక్స్ట్ వన్, క్రియేటింగ్ ఏ ప్రిలిమినరీ యూస్ కేసెస్. యూస్ కేస్ అనేది ఏంటంటే యూజర్ యొక్క యాక్టివిటీస్ని మనం బొమ్మ రూపంలో చెప్తాం, దాన్ని యూస్ కేస్ డయాగ్రామ్స్ అంటాం. వీ నీడ్ టు నో వాట్ టు రైట్ అబౌట్, how much to write about it, how detailed to make your description, how to organize the description. ఎప్పుడైతే మనం యూస్ కేస్ డయాగ్రామ్ చేయాలంటే మనకి ఈ 4 క్వశ్చన్లు ఉంటారు. వాట్ టు రైట్ అబౌట్, ఏం రాయాలనుకుంటున్నాం, ఎంత రాయాలి, హౌ మచ్ టు రైట్ అబౌట్ ఇట్, హౌ డీటెయిల్డ్ టు మేక్ యువర్ డిస్క్రిప్షన్, ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయగలవు, ఎంతవరకు ఆర్గనైజ్ చేస్తున్నావు. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ మస్ట్ బి ఆన్సర్డ్ ఇఫ్ యూస్ కేస్ ఆర్ టు ప్రొవైడ్ ద వాల్యూ యాజ్ requirements modeling tools. To begin developing a set of use cases, list the functions or activities performed by a specific actors. You can obtain these from a list of required system functions through conversations with the stakeholders. సో ఎప్పుడైతే యూస్ కేస్ డయాగ్రామ్స్కి ఇస్తున్నావో you should be list the functions, activities and the performing, దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి, యాక్టర్ యొక్క యాక్టివిటీస్ ఏంటి, ఒక యూజర్ వాడుతున్నాడంటే యూజరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నాడు, ఏ ఆప్షన్ తర్వాత ఏ ఆప్షన్కి వెళ్తాడు, సో అక్కడి నుంచి బయటికి రావాలంటే ఏ ఆప్షన్ యూజ్ చేయాలి, దానిలో ఫంక్షనాలిటీస్ ఏంటి, మనం అడిషన్ అని నొక్కామంటే యాడ్ అవ్వాలి, మల్టిప్లికేషన్ నొక్కి మల్టిప్లికేషన్ యాడ్ అవ్వాలి, లేకపోతే ఒక చోట నుంచి ఇంకో చోటికి మనీ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏంటి, లేదా ఒక మెసేజ్ పంపించాలంటే ఏంటి, ఇవన్నీ మనం యూస్ కేస్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. సో క్రియేటింగ్ ఏ ప్రిలిమినరీ యూస్ కేసెస్, రీడ్ అవుట్. మీరు మళ్ళీ ఒకసారి చదవండి. ఇక్కడ
సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తే క్రియేటింగ్ ఏ ప్రిలిమినరీ యూజ్ కేస్, developing another preliminary use case scenario. The scene is a meeting room during the second requirement gathering meeting. నేను ఒక మీటింగ్ రూమ్ని గ్యాదర్ చేయాలనుకున్నాను. సో ఎవరెవరు గ్యాదర్ అవ్వాలనుకున్నాను? జెమీ లేజర్ సాఫ్ట్వేర్ టీమ్ మెంబర్, ఎడ్ రాబిన్స్ సాఫ్ట్వేర్ టీమ్ మెంబర్, డగ్ మిల్లర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేనేజర్, 3 members ఆఫ్ మార్కెటింగ్, ఏ ప్రోడక్ట్ ఇంజనీర్ రిప్రజెంటేటివ్ అండ్ ఏ ఫెసిలిటేటర్. వీళ్ళందరినీ కలిపి ఒక మీటింగ్ రూమ్లో పెట్టాలనుకున్నాను. ద కన్వర్జన్ ఏంటి? ఫెసిలిటేటర్ it is a time that we begin taking about the safe home surveilling function. Let's develop a user scenario for accessing to the surveillance function. ఫెసిలిటేటర్ అంటే ఎవడు? ఆ మీటింగ్ కావాల్సిన అరేంజ్ చేసేవాడిని ఫెసిలిటేటర్ అంటారు. జోమీ అనేవాడు ఎవడు? హూ ప్లేస్ ద రోల్ ఆఫ్ ద యాక్టర్ ఆన్ దిస్. సో జేమీ ఇస్ ఏ సాఫ్ట్వేర్ టీమ్ మెంబర్, వాడు దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తాడు. ఇది మనకి యూస్ కేస్ డయాగ్రామ్ అనేది డిజైన్ చేయాలి. సో ఇక్కడ మన యూస్ కేస్ డయాగ్రామ్లో సో ఇక్కడ వరకు చాలు. టుమారో వీ డిస్కస్ దిస్ వన్. సో మీకు అటెండెన్స్ కావాలి అంటే మధ్యలో ఒక వర్డ్ యూస్ చేశాను, ఆ వర్డ్ని మీరు కామెంట్ బాక్స్లో యూస్ చేయండి. విల్ గెట్ ద అటెండెన్స్. ఓకే.